హాయ్ అండి, దిస్ ఈజ్ లక్ష్మి. బరువు తగ్గేందుకు చాలా మంది తక్కువ ఆహారం తీసుకుంటూ డైట్ ఫాలో అవుతారు. అయితే దీనివల్ల ఆకలి ఎక్కువ వేయడం సహజం. అప్పుడప్పుడు స్నాక్స్ తింటూ ఆకలిని తగ్గించుకోవాలనుకుంటారు. కానీ ఎక్కువగా తినేయడం వల్ల అసలుకే మోసం వస్తుంది. ఆకలిని కంట్రోల్ చేసి మన డైటింగ్ ని భగ్నం చేయకుండా ఉండడానికి కొన్ని సులభమైన టిప్స్ ఉన్నాయి. డైటింగ్ చేస్తున్నప్పుడు ఆకలిని సింపుల్ గా కంట్రోల్ చేసుకునే ఆ టిప్స్ మీకోసం. దానిలో మన శరీరానికి ఆకలికి దాహానికి తేడా తెలియదు. ఆకలిగా అనిపించినప్పుడు గ్లాస్ నీటిలో లేదా ఒక ఉప్పు కలిపిన నిమ్మరసాన్ని తాగి చూడండి. తాగితే కడుపు నిండి అనుభూతి కలుగుతుంది. అందుకు ఆకలి వేస్తే ముందుగా నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. డైటింగ్ చేస్తున్నప్పుడు ఫైబర్ రిచ్ ఆహారం చాలా ముఖ్యం. ఫైబర్ రిచ్ ఫుడ్ తినడం వల్ల కడుపు నిండుగా అనిపిస్తుంది. దాంతో ఆకలి తగ్గి తినే ఆహార పరిమాణం తగ్గుతుంది. ఆకలిని తగ్గించడానికి ప్రోటీన్తో కూడిన ఆహారం అత్యంత ముఖ్యం. ప్రోటీన్ రిచ్ ఫుడ్ తినడం ద్వారా ఆకలి తగ్గి క్రేవింగ్స్ కి దూరంగా ఉంటారు. గుడ్లు, మాంసం, పన్నీరు, టోపు మంచి ఆప్షన్స్. ఆహారం తినేటప్పుడు నెమ్మదిగా నమిలి తినడం చాలా ముఖ్యం. నెమ్మదిగా తినడం వల్ల కడుపు నిండిన అనుభూతి కలుగుతోంది. దీనివల్ల తినే ఆహార పరిమాణం తగ్గడంతో పాటు ఆకలి కూడా కంట్రోల్లో ఉంటుంది. ఆకలిని తగ్గించేందుకు మీ దవడలకు పని పెట్టండి. షుగర్లెస్ చూయింగ్ గమ్ నమలడం ద్వారా ఆకలిని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది నోరుని బిజీగా ఉంచి క్రేవింగ్స్ కు దూరంగా ఉంచుతుంది. ముఖ్యంగా డైటింగ్ సమయంలో ఆకలి వేయకుండా ఉండడానికి ఇది బెస్ట్ ఆప్షన్. మన బరువును బట్టి, వెయిట్ ని బట్టి మనకు ఎన్ని క్యాలరీల ఆహారం కావాలో చూసుకుని డైలీ మనం తినే ఆహారం అన్ని క్యాలరీలు ఉండేటట్లు సరి చేసుకోండి. మనం తీసుకునే ప్రతి ఆహార పదార్థంలో ఎన్ని క్యాలరీలు ఉన్నాయో రాసి పెట్టుకోండి. మనం తినే ఆహార పదార్థాల్లో కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్స్, కాల్షియం, ఐరన్ ఉండేటట్లు చూసుకోండి. పచ్చని ఆకుకూరలు ఆహారంలో ఉండేటట్లు సరి చేసుకోండి. బరువు తగ్గడానికి తిండితో పాటు యోగా, వాకింగ్, చిన్నపాటి ఎక్సర్సైజెస్ ఉండేలా చూసుకోవాలి. వెంటనే ఫలితం రాదు. డైలీ డైట్ పాటిస్తే తప్పకుండా ఫలితం కనబడుతుంది. లావుగా ఉన్నామని ఆత్మన్యూన్యతాభావం ఉండకుండా కాన్ఫిడెన్స్ తో ఈ టిప్స్ పాటిస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.